హలో నమస్తే అన్న, మీ పేరన్నా? శివశంకర్ అండి. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారండి? ఇక్కడండి మీకు 2-3 విషయాలు చెప్పాలండి. ఇక్కడ ఏంటంటే సానుభూతి ఉంటుంది. 2 టర్న్లు 3 టర్న్లు ఇది 3 టర్న్లు ఉప ఎన్నికలు వచ్చినాయి. 3వ టర్న్లో గోపీనాథ్ కుటుంబం నుంచి ఉప ఎన్నికలు వచ్చినాయి. గోపీనాథ్ గారు చనిపోబట్టికి గోపీనాథ్ కుటుంబానికి మేము ఒక ఓటర్గా జూబ్లీహిల్స్ కృష్ణానగర్లో ఉంటాము. ఏ బ్లాక్లో నేను వాటర్ని నేను చూడండి వాటరు. అయితే ఇక్కడ సానుభూతి ఉంటుంది. సానుభూతి అంటే అంతర్గతంగా మనం ఆలోచించినట్టయితే, డీప్గా ఆలోచించినట్టయితే సానుభూతి మీకు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సానుభూతి అనేది నవీన్ యాదవ్ ఉంటుందండి, కాంగ్రెస్ అభ్యర్థి. ఈయన అంతకుముందు 2014లో ఎంఎం ఇచ్చింది 4000 ఓట్లతో పోయింది. అంటే గోపీనాథ్కి ఫస్ట్ టర్మ్ 2014 తెలంగాణ వచ్చిన కొత్తలో ఎన్నికలు 2014లో జరిగినాయండి. గోపీనాథ్ గారి కంటే 4000 ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఎంఐఎం కాంగ్రెస్ రెండు ఒకటే. ఎంఐఎం వాళ్ళు చెప్తేనే కాంగ్రెస్ మన నవీన్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారు అంటున్నారు. దానికి మీరు ఏమని చెప్తారు? 1,00,000 ఓట్లు ఉన్నాయండి. 1,00,000 ఓట్లు ఉన్నప్పుడు ఇప్పుడు 20 ఏళ్ళు వస్తేనే మా 20 ఏట్లు ఉన్నాయి, మా క్యాండిడేట్కి అంటే ఇస్తారు కదా టికెట్. అది రాజకీయ ఎత్తుగడ, తప్పే ఉంది దీంట్లో. ఇప్పుడు ఎవరైతే 1,00,000 ఓట్లు 2,90,000 3,90,000 ఉన్నాయండి ఇక్కడ నియోజకవర్గం. 1,00,000 ఓట్లు మైనార్టీ వర్గానికి ఉన్నాయి. మైనార్టీ వర్గాన్ని ప్రభావితం చేసే మైనార్టీ ఓట్లని ఇటు ఉంది కాబట్టి ప్లస్ సానుభూతి. నేను 2014లో 4,000 తోట్లో ఓడిపోయాడు. మొన్న ఈ మధ్య 19,000 వచ్చినాయండి నవీన్ యాదవ్కి. అంటే ఇండిపెండెంట్గా 19,000 వచ్చినాయి ఇక్కడ, ప్లస్ స్థానికుడు. తర్వాత ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటి, బీసీ 42 అంశం. కోర్టు ఏదో చెప్పింది రిజర్వేషన్ 42, అదే నవంబర్లో ఏదో స్థానిక సంస్థలు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అయితే ఇక్కడ ఒక పాయింట్, జనరల్ సీట్లో ఇక్కడ మనం పాయింట్ అవుట్ చేయాల్సింది ఏంటంటే జనరల్ సీట్లో బీసీకి ఇచ్చిండు. ఇక్కడ బీసీ యాదవ సంఘం, యాదవ తిలక రారా నీకు ఓటేసి గెలిపిత్తరారా, యాదవ తిలక రారా నీకు ఓటేసి గెలిపిత్తరారా అని నవీన్ యాదవ్ అని బీసీ వాళ్ళు, ఇటు మైనార్టీ వాళ్ళు కూడా. కానీ కొంతమంది ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ గారికి సీట్ ఇచ్చాక ఒక రౌడీలకి సీట్ ఇచ్చారు, నామినేషన్ అప్పుడు మొత్తం రౌడీలు గూండాలే వచ్చారని అదే ఎల్బీ నగర్ సుధీర్ గారు కానీ ఇది క్లెయిమ్ చేశారు. కాబట్టి మీరు దానికి ఏమంటారు? ఏమండి, నేను సుధీర్ గారికి మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన గారికి నేను ఒకటే చెప్పదలుచుకుని ఇందాక మీకు చూపెట్టిన ఫోటోకు అంతర్గత రౌడీలు అన్నాడు ఆయన. అంతర్గత రౌడీలు అంటే నేను ఒక ఓటర్గా 3 దశాబ్దాల నుంచి ఇక్కడ నవీన్ చిన్న శ్రీశైలం యాదవ్ యొక్క దాన్ని బట్టే ఆయన అని ఉంటాడని నేను అనుకుంటున్నా. ఆయన ఒక సినిమాలో ఉంది, మీ పేద ప్రజలకు సేవ చేస్తే నువ్వు రౌడీ అనుకో, కమ్యూనిజం అనుకో, అనుకుంటే అనుకో, నేనైతే ప్రజాసేవ చేస్తానని సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అట్లే చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇక్కడ ఏ బ్లాకు గల్లీ అండి, ఇది కృష్ణానగర్ ఏ బ్లాకు, బి బ్లాకు గల్లీ అండి, రైమత్ నగర్ గల్లీ అండి, జలగవెంగళరావు గల్లీ అనండి. అంటే దరిదాపుగా ఈ రైమత్ నగరు ఇటుకెళ్ళి మైనార్టీ ఉన్నాయి, అది గల్లీలేండి. వాళ్ళంతా చాలా కళ్యాణ లక్ష్మి ఇదివరకు వచ్చినాయి. అయినా సరే సానుభూతి ఇటు ఉంది. స్థానికుడు బీసీ వచ్చింది, నెంబర్ 1 స్థానికుడు, నెంబర్ 1 బీసీ. ఇప్పుడు బీసీ కార్డు ఉందనే కదండి వాళ్ళంతా పెట్టి బీసీ అని అన్ని పార్టీలకు మొన్న బంద్లో మద్దతు ఇచ్చింది. అంటే బీసీ ప్రభావం ఉంది, మైనార్టీ ప్రభావం ఉంది ఈ జూబ్లీ నియోజకవర్గంలో అనుకోవటం. కానీ జూబ్లీ నియోజకవర్గం రిచ్ నియోజకవర్గం అని అనుకుంటారు సహజంగా రాష్ట్రం మొత్తం మీద. ఇక్కడికి వచ్చి చూస్తే మట్టుకి వాళ్ళు 4%, కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు 4%. ఏది 2-3 కాంప్లెక్స్లు ఉండి ఒక 30,000 కిరాయిలు వచ్చే వర్గం 4%. అది కమ్మ ఏదన్నా కావచ్చు, దట్ సార్. తక్కిన 94%, 96% ఏదైతే ఉందో పేద ప్రజలకి ఏమవుతుందంటే దుర్గాలకు బోరండి. ఇక గోపీనాథ్ అంటే ఒక దుర్గం, ఒక హై ఫ్యామిలీ నుంచి వచ్చిన రిచ్ పర్సన్, చౌదరి వర్గం. సార్ కులాన్ని బట్టి నేనేమంటలే, రిచ్ పర్సన్ దుర్గా దగ్గరికి పోతే ఒక దుర్గం దగ్గర పేదవాడి నువ్వు నవీన్ యాదవ్ గారు అని నువ్వు అనగలుగుతావా? గోపి సునీత గారు అనగలిగిద్దా? ఆమె లేడీ పైకి తిరిగి ఆమె మీద ఏదో కాంట్రవర్సీ కూడా ఉందంటున్నారు. అసలుకి రిజర్వేషన్ అదే సీటు ఇంకా ఒక గంటలో ఏమో తెలిసిద్ది అంటున్నారు. అందుకోసమే ఏ మచ్చ లేనటువంటి రౌడీ అంటే ఇలా ప్రతి ఒక్కరిని రౌడీ అన్న. ఇలా గాంధీ గారి మీద కూడా విమర్శలు వచ్చినాయి, అవి వేరండి. నేను అంతర్గతంగా ఇక్కడ పరిశోధించినప్పుడు 3-4 శతాబ్దాల నుంచి ఈ చిన్న శ్రీశైలం యాదవ్ అనేవాడు పేద ప్రజలకి చదువులో కానీ, మొన్నటిదాకా గర్భిణి అపరబ్రహ్మ అంటారు కానీ, అపరబ్రహ్మ లేడీలకి, గర్భిణీ స్త్రీలకి ఆదుకుండు.
కిట్ ఇచ్చిండు, అనేకం చేసిండు నవీన్ యాదవ్. ఖచ్చితంగా ఇక్కడ నవీన్ యాదవ్ 47-48% ఓట్లు రాబోతున్నాయి, ఖచ్చితంగా గెలుస్తాడు. తక్కిన 52లో 15% వాళ్ళకి పోతాయి, 15 మిగిలినవి 40% బీఆర్ఎస్కి వస్తుంది. మీకు పర్సంటేజ్ కూడా చెప్తున్నా, అంటే 15,000, నేను లక్షలు కూడా అంటలేదండి, 15,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతుండో, ఇది నెక్కచ్చి. తర్వాత ఇంకోటి చెప్తాను, ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళు బీఆర్ఎస్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇట్లా విమర్శించే వాళ్ళ మట్టుకి బిగ్ బాస్లోకి పంపిస్తాను నేను వాళ్ళని. నవంబర్ 11వ తారీఖు తర్వాత వాళ్ళని బిగ్ బాస్లోకి పంపించడం కాదు, ఖాయం మమ్మల్ని రౌడీ అన్న వాళ్ళని. ఏంటంటే బిగ్ బాస్ సంగతి తెలుసు మీకు, సిపిఐ నారాయణ గారు ఏమన్నాడో మీకు తెలుసు. బిగ్ బాస్లో పంపిస్తాం జాగ్రత్త, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని చెప్తాను, ఒక ఆర్డర్గా హెచ్చరిస్తున్నా. జై హింద్, జై నిషా, ముక్తి భారత్. థ్యాంక్స్ అన్న.